వెల్కమ్ బ్యాక్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు ఉద్యోగులకు ఐఆర్ తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు. ఏలూరులో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగులకు అనేక సమస్యలు ఇప్పటికే పరిష్కరించిందని, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఉద్యోగుల, రిటైర్డ్ పెన్షనర్ సమస్యలు పరిష్కరించాలని, పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఐఆర్ ప్రకటించడం కానీ 12వ PRCని అమలు చేయడం విషయంలో ప్రధానంగా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఆ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేయకుండా వదిలిపెట్టినటువంటి వాళ్ళని కాంట్రాక్ట్ ఉద్యోగులు మళ్ళా రెగ్యులర్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తించేలాగా చేయాలని, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను గత ప్రభుత్వం తగ్గించేసింది ఇస్తున్నటువంటి దాన్ని తిరిగి పునరుద్ధరించడం కానీ, అదేవిధంగా ఏపీ జేఏసీ అమరావతిలో మెంబర్ సంఘాలుగా ఉన్నటువంటి ఆ సంఘాల సభ్యులు ఎవరు కూడా ఇతర సంఘాల్లో సభ్యత్వం తీసుకోరాదని లాంటి అనేక నిర్ణయాల్ని ఈరోజు ఏకగ్రీవంగా ఈ సమావేశం ప్రకటించడం జరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఉద్యోగుల పక్షాన సానుకూలంగా ఉన్నారు కాబట్టి మాకు సంబంధించినటువంటి ఐఆర్ని ప్రకటించి ఉద్యోగులందరూ కూడా ఆశల్ని మరి వాళ్ళ యొక్క కుటుంబాల ఆనందాన్ని